హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ డివోషనల్ అండ్ కుకింగ్ ఛానల్. శ్రీ వెంకటేశ్వర సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్వామివారిని ఎక్కడ ప్రతిష్ఠిస్తామో అక్కడ పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని పీట వేసుకోవాలి. పీటపై పసుపు పచ్చ వస్త్రం పరిచి దానిపైన బియ్యం పోసుకోవాలి. బియ్యం పైన ఒక తమలపాకు పెట్టి తమలపాకు పైన పసుపు గణపతిని చేసుకోవాలి. పసుపుతో గణపతిని చేసి గణపతికి వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, కుంకుమ, అక్షంతలు సమర్పించుకొని దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం సమర్పించుకోవాలి. గణపతికి హారతిచ్చి శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారికి గంధం, కుంకుమతో అలంకరించి బియ్యం పైన ప్రతిష్ఠించుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాల వేసి పుష్పాలతో అలంకరించుకొని పిండితో తయారు చేసిన 7 దీపాలని ఆవు నెయ్యి పోసి 7 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. 7 నువ్వులు ఉండలు తయారు చేసి స్వామివారికి సమర్పించుకోవాలి. పానకం, వడపప్పు మనం ఏది వీలైతే అది నైవేద్యంగా సమర్పించుకోవాలి. స్వామివారికి శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, వెంకటేశ్వర అష్టోత్తరం, శని భగవాన్ అష్టోత్తరం, వెంకటేశ్వర వజ్రకవచం, గోవిందనామాలు చదువుకొని శ్రీ వెంకటేశ్వర సప్త శనివారాల వ్రత కథలు చదువుకొని స్వామివారికి 7 అరటి పళ్ళతో తాంబూలం సమర్పించుకోవాలి. స్వామివారికి 7 సంఖ్య ఎంతో ఇష్టమైనది కాబట్టి 7 అరటి పళ్ళతో తాంబూలం సమర్పించుకొని కొబ్బరికాయలు కొట్టుకొని హారతిచ్చి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకొని స్వామివారికి నమస్కరించుకోవాలి.